ఆరవాడు ఓజెన్. సో ఎలియాబు, అబీనాదాబు, షమ్మా, నెతనీ, రద్దై, ఓజెన్, తర్వాత దావీదు. And two sisters were also there. ఇద్దరు సహోదరులు కూడా ఉన్నారు. One is Zeruiah, ఒకటి సెరూయా, and the second one is Abigail. రెండోది అబీగైల్. Who are the three sons of Zeruiah? సెరూయా యొక్క ముగ్గురు కుమారులు యోయాబు. The first one is Abishai, మొదటి అభిషేక్, and second one brother is telling Joab, రెండోది యోయాబు, and third one is Asahel. మూడోది అషాయేలు. Because when you read the Bible, when you know the relationship, is very easy to understand. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు ఈ యొక్క సంబంధాలు లేక ఈ పేర్లు ఇవన్నీ తెలుసుకుని ఉంటే మనం అర్థం చేసుకోవడం చాలా సులువు. And Abigail got one son. అబీగైల్కి ఒక కుమారుడు Of పుట్టాడు. course, David had one of his wives also Abigail, but his own sister is also Abigail. దావీదుకి ఒక భార్య ఉంది, ఆమె పేరు అబీగైలు. కానీ ఆయన సొంత అక్క కూడా అబీగైలు కాను. And she had one son. ఆమెకు ఒక కుమారుడు. And what is his name? ఆ కుమారుడు పేరు ఏం పేరు? Amasa. అమాసా. Not samosa. అమాసా అమాసా Amasa. అమాసా. So Abigail's son is Amasa. అబీగైలు యొక్క కుమారుడు అమాసా. So now coming to David, దావీదు విషయానికి వస్తే David was not there in the army of Saul. సౌలు యొక్క సైన్యంలో దావీదు లేడు. As we all know, the first three sons are there in Saul's army. మొదటి ముగ్గురు అన్నలు, దావీదు యొక్క అన్నలు ముగ్గురు కూడా సౌలు యొక్క సైన్యంలో ఉన్నారు. Eliab and Abinadab and Shammah. ఏలియాబు, అబీనాదాబు, షమ్మా. So David never came to the battlefield to fight the battle. దావీదు యుద్ధ భూమికి యుద్ధం చేయడానికి రాలేదు. And why he came? ఎందుకు వచ్చాడు? He came just as a courier boy, just as a delivery boy. ఏదో పోస్ట్ మ్యాన్ లాగా లేదా కొరియర్ బాయ్ లాగా వచ్చాడు. అక్కడ ఏదో What is he thought? యెషయా అనుకున్నాడు, See, my sons are there in the battlefield. ఆ యుద్ధ భూమిలో నా ముగ్గురు కుమారులు They are ఉన్నారు. fighting the battle. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. Father thought that he was fighting the battle. They were fighting the battle. Father never knew that they were in the running race. కొడుకులు ముగ్గురు యుద్ధం చేస్తున్నారని తండ్రి అనుకున్నాడు, కానీ వాళ్ళు గొలియాతును చూసి పారిపోతున్నారని చెప్పి అనుకోలేదు. So he thought that they were fighting the battle. యుద్ధం చేస్తున్నారులే అనుకున్నాడు. And then what he has done? అప్పుడు ఏం చేశాడు? He has prepared some mixture, some food material. Oh David, you are the last fellow. You go and hand over them to your brethren. అన్నాడు, భోజన పదార్థాలన్నీ సిద్ధపరిచి వీటిని తీసుకెళ్లి మీ అన్నలకి ఇవ్వని చెప్పి కనిష్ఠుడైనటువంటి దావీదు చేతికి They ఇచ్చాడు. are in a big fierce battle. వాళ్ళు పెద్ద భీకరమైనటువంటి యుద్ధంలో ఉన్నారు. They are fighting. వాళ్ళు దివారాత్రాలు పోరాడుతున్నారు. So they must be tired. వాళ్ళు అలసిపోయి ఉంటారు. So they need some nutritious food. వాళ్ళకి మంచి పోషక ఆహారం So కావాలి. you take this material, ఇదంతా తీసుకుని వెళ్ళు, go to the battlefield, యుద్ధ భూమికి వెళ్ళు, and give them so that they may eat. వాళ్ళు అక్కడ ఇస్తే వాళ్ళు తింటారని So చెప్పారు. David just came to the battlefield as a delivery boy to deliver the goods given by his father. దావీదు కేవలం తన అన్నలకి తండ్రి పంపించేటువంటి ఆహార పదార్థాలు అందజేయడానికి మాత్రం వచ్చాడు. But when he came to the battlefield, కానీ అక్కడ యుద్ధ భూమికి వచ్చేసరికి the scenario is totally different. అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యం మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. See, what we have seen, even he has also seen. మనం చూసేది ఆయన కూడా చూశాడు. Every day Goliath is coming. ప్రతిరోజు గొలియాతు వస్తున్నాడు. And he is defying the armies of the Lord. దేవుని యొక్క సైన్యాన్ని తిడుతున్నాడు. And these people are running away. వీళ్ళు పారిపోతున్నారు. What is this? What these people are doing? ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు? Because David knew the greatness of God in his own life. ఎందుకంటే దావీదుకి దేవుడి యొక్క గొప్పతనం ఏంటో తన వ్యక్తిగతంగా జీవితంలో తెలుసాడు. Before he came to the battlefield, యుద్ధ భూమికి రాకముందు in his own life, తన సొంత జీవితంలో when he was looking after the sheep of his father, తండ్రి యొక్క గొర్రెల్ని కాసేటప్పుడు he faced a lion and bear also. ఒక సింహాన్ని ఒక ఎలుగుబంటిని And he ఎదుర్కొన్నాడు. went into he fought against those lion and the bear. ఆ యొక్క సింహాన్ని ఆ ఎలుగుబంటి తోటి యుద్ధం చేశాడు. And he killed that lion. ఆ సింహాన్ని చంపాడు. By the way, మాటలు చెప్పాలంటే in Bible, 3 people killed lions. సింహాన్ని చంపిన వాడు ముగ్గురు ఉన్నారు. Samson, సంసోను, David, దావీదు, Benaiah. బెనాయా. And that old time, one lion was caught up in a well in the snow, and Benaiah went and killed it. ఒక చలికాలంలో మంచు పడే సమయంలో ఒక గోతిలో ఒక సింహం ఉంటే బెనాయా వెళ్ళి దాన్ని చంపాడు. 3 people killed lions. ముగ్గురు సింహాన్ని చంపిన వాడు బైబిల్లో What ఉన్నారు. about us? మన విషయం ఏంటి? Forget about lion. సింహం గురించి When we go to the kitchen, when a cockroach is there, Besco and rock and beaches, everything. కిచెన్ వంటగదికి వెళ్తే ఒక్క బొద్దిక కనిపించిందంటే ఇక రకరకాల పాప్ డాన్స్, రాక్ డాన్స్, ఈ బీటిల్స్ వాళ్ళు వేసే నాటి ఇవన్నీ కూడా వేస్తాం. By seeing a cockroach. ఒక బొద్దింకని చూసి, And sometimes when a rat, కొన్నిసార్లు ఎలకని చూసి, might have put on there.
హై జంప్, లాంగ్ జంప్. All the Olympics can be seen in our kitchen. కిచెన్ లో ఒలింపిక్స్ లో జరిగే ఆటలన్నీ ఇక్కడ What చూడాలి. about David? దావీదు విషయానికి వస్తే, David was not like that. దావీదు అలాంటి వాడు కాదు. Before he came to the battlefield, యుద్ధ భూమికి రాకముందు he killed one lion and one bear. ఒక సింహాన్ని ఒక ఎలుగు వంటిని చంపాడు. Even today some people are there like that. ఈ రోజు కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు I అలాంటి used to go to so వాళ్ళు. many jungles for open air gospel campaign. బహిరంగ స్వార్థల కొరకు అనేక సార్లు అడవి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. I like this jungle people. ఈ యొక్క అడవిలో ఉండేటువంటి మనుషులంటే ఇష్టం. Because with simple gospel, they will accept Christ. సామాన్యమైన మాటలు సువార్త చెప్తే వాళ్ళు యేసు ప్రభువుని There అంగీకరిస్తారు. will be much fruit if we work in the jungles. అడవుల్లో మనం ఒకవేళ పరిచర్యకు సేవ చేస్తే చాలా ఫలభరితంగా ఉంటుంది. And one day one fellow I met him, he was born again and I gave him baptism also. ఒక రోజు ఒక వ్యక్తి సువార్త చెప్పాను, అతను రక్షింపబడ్డాడు, బాప్తిజం కూడా తీసుకున్నాడు. And before that he was a drunkard. అంతకు ముందు త్రాగుబోతు. He used to drink and he used to fall on the road for 24 hours, for 36 hours he will be like that. When he comes to the concert, then he will get up and again drink again like that. బాగా తప్పదాగి ఏం చేశాడంటే పడిపోయి దాదాపు 24 గంటలు లేక 36 గంటలు అపస్మారక స్థితిలో ఉంటాడు. వెలుగు వచ్చింది అనుకోండి, లేచాడు అనుకోండి, మళ్ళా తాగి మళ్ళా అదే స్థితికి వెళ్తాడు. So I changed his name after baptism. బాప్తిస్మం అయిన తర్వాత పేరు మార్చాడు. Yes, so I gave the name Peter. పేరు అని పేరు పెట్టాడు. Then I asked him and I called him and asked, share your testimony. ఆయన పిలిచి నీ సాక్ష్యం చెప్పయ్యా అన్నాడు. And I really wondered while hearing his testimony. ఆయన సాక్షి నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. One day I was walking in that jungle. నేను అన్నాడు, ఒక రోజు నేను ఆ అడవిలో నడుస్తున్నాను, One bear came. ఒక ఎలుగు వంటి వచ్చింది. And it is so fierce. అది చాలా కోపంగా ఉంది. What you have done, right? అది నువ్వు ఏం చేసావు అంటే, And then he said, ఆయన అన్నాడు, there was a blanket upon me. నా మీద ఒక దుప్పటి ఉండింది, And I have thrown it down. ఆ దుప్పటి తీసి దాని ముఖం మీద వేసి, And that bear was fighting in that duppy. ఆ దుప్పట్లో ముసుగులో గుద్దులాట ఉంటారు చూసారా, అలా ఉంది. And the more it fought, the more it was, tied by that blanket. ఎంత ఎక్కువగా నీ పోరాడిందో అంత ఎక్కువగా చుట్టబడింది. అప్పుడు అడిగాను, అప్పుడు ఏంట్రా పారిపోయావా? నేను పారిపోలేదు. Then what you have done? మరి ఏం చేశాను? I threw that blanket. ఆ బ్లాంకెట్ ఆ దుప్పటి దాని మీద వేసి, Then I went and caught it and gave blows and it died. దాన్ని పట్టుకుని బాగా గుద్దితే చచ్చింది అన్న. This is the. నాకు భయం వేసింది. నాకు భయం వేసింది. వీడు కోపం వచ్చిందంటే నాకు So the jungle people. ఈ అడవి వారు So now they are all born again. వాళ్ళంతా తిరిగి జన్మించారు. So in the Bible, these three people killed lions. బైబిల్లో ఈ ముగ్గురు కూడా సింహాన్ని చెప్పిన So వారు. coming to the life of David, దావీదు యొక్క జీవితాన్ని even before coming to the battlefield, యుద్ధ భూమికి రాకముందే he has experienced the power of God in his life. దేవుని యొక్క శక్తిని తన యొక్క జీవితంలో అనుభవించాడు. And then he is wondered by seeing Saul and his army. సౌలు యొక్క సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. They are calling themselves as the people of the living God. జీవం గల దేవుని పిల్లలని చెప్పి పిలుచుకుంటున్నారు. But this fellow, this Goliath, an uncircumcised person, ఈ సున్నతి లేనటువంటి ఈ గొలియాతు, ఈ ఫిలిష్తీయుడు, and he is coming and challenging these people. వాడు వచ్చి దేవుని ప్రజలకే సవాలు Instead వేస్తాడు. of going forward in the name of the Lord, why they are running back? దేవుని నామంలో ముందుకెళ్లి పోరాటానికి బదులుగా ఎందుకు పారిపోతున్నారు? So when the Lord's name is defied, కాబట్టి దేవుని నామానికి అవమానం జరిగేటప్పుడు oh, David woke up. దావీదుకు వెలుగు వచ్చింది. See, David awakened to the challenge of Goliath. దావీదు గొలియాతు వేసే సవాలు విని ఆయన కోపం పుట్టుకొచ్చింది, ఆయన వెలుగు వచ్చింది. In these two studies, ఈ రెండు పట్టణాల్లో three important things we are going to see. మనం చూడబోయే మూడు ప్రాముఖ్యమైన సంగతులు ఉంటాయి. Number one is, మొట్టమొదటి ఏంటంటే, David was awakened by the challenge. దావీదు సవాలును బట్టి మేలుకొల్పబడ్డాడు. And secondly, రెండవది, David accepted the challenge. దావీదు ఆ సవాలును అంగీకరించాడు. And thirdly, మూడవదిగా, David went forward. He was advanced in the challenge. ఈ యొక్క సవాలును ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాడు So దావీదు. after going to the battlefield, కాబట్టి యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత by seeing the shoutings of the enemy of God, శత్రువు యొక్క దేవుని శత్రువు యొక్క కేకలు విన్నప్పుడు and he was awakened. మేలుకొల్పబడ్డాడు. Three important things were the reason for the awakening of David. దావీదు మేలుకొల్పబడ్డానికి ఈ మూడు ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. Why we are seeing in detail? ఎందుకు ఇవన్నీ బాగా చూస్తున్నాం? Because outside today, even the condition is same. ఎందుకంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఇలాంటి పరిస్థితులే. Number one, మొట్టమొదటి, David was awakened by the adversary of God's people. దేవుని ప్రజల యొక్క శత్రువుని చూసినప్పుడు దావీదు మేలుకొల్పబడ్డాడు. Really, if the war was going on, ఒక నిజంగా దావీదు వెళ్ళిన సమయానికి యుద్ధం జరుగుతూ ఉంటుంటే is there any chance for David to fight the battle? దావీదు యుద్ధంలో పాల్గొనడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? He simply has to hand over the material, కేవలం వెళ్ళి ఈయన తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆహార సామాగ్రిని అందించి and he has to go back to his
own house or to his own sheep. తన ఇంటికి లేకపోతే గొర్రెల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. Because of war is not going on. యుద్ధం జరగడం లేదు కాబట్టి So David got a chance. దావీదుకు ఒక అవకాశం దొరికింది. So brothers and sisters, సోదరులారా if the సోదరులారా, war is going on outside, బయట యుద్ధం జరుగుతూ if ఉంటే, the believers are fighting with the enemy, ఒకళ్ళ శత్రువులతోటి విశ్వాసులు యుద్ధం చేస్తూ you ఉంటే and I will not get any chance. మీకు నాకు ఏ అవకాశం But దొరకదు. in many places, కానీ చాలా స్థలాల్లో sad to say, విచారకరమైన సంగతి, at the shoutings of the enemy, many believers are silent or they are running back. శత్రువులు కేకలు వేస్తుంటే చాలా మంది విశ్వాసులు పారిపోతున్నారు. When all are fleeing at Goliath, అందరూ గొలియాతును చూసి పారిపోతున్నారు. David took it as an opportunity. దావీదు దాన్ని సవాలుగా So తీసుకున్నాడు. it is a challenge to me. నాకు ఇది సవాలు I అనుకున్నాను. was involved in this battle. ఈ యుద్ధం నేను చేయాలి So అనుకున్నాను. brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరులారా, one important thing in the life of David is దావీదు యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి that ఏంటంటే, you and I have to follow. మీరు నేను పాటించాల్సింది, David never criticized the people who are running away. పారిపోయే ఈ సైనికులను చూసి దావీదు ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించలేదు. He never criticized them. వాళ్ళని విమర్శించలేదు. Many times what we do, చాలా సార్లు మనం ఏం చేస్తాం, suppose if somebody is not working for God, ఎవరైనా దేవుడి కొరకు పని చేయకపోతే, actually he is supposed to work, అసలు అతను పని చేయవలసిన వాడు but he is not working. కానీ పని చేయడం Reasons may be anything. కారణాలు ఏవైనా కావచ్చు. We do not know the reason. కారణాలు మనకు తెలియదు. Generally, we will spend our time in criticizing that person. సాధారణంగా మన సమయం అంతా కూడా ఆ వ్యక్తిని విమర్శించట్లో గడుపుతాం. That is a very bad habit. అది చాలా చెడ్డ Don't అలవాటు. criticize anybody. ఎవరిని You విమర్శించవు. and I are not called to criticize other people. మీరు నేను వేరే వాళ్ళని విమర్శించడానికి పిలవబడలేదు. Maybe some people may be failing in their ministry. కొంతమంది వాళ్ళ పరిచయంలో Some తప్పిపోతున్నారు. people may be failing in their calling. వాళ్ళ పిలుపులో కొంతమంది But తప్పిపోతున్నారు. take it as an opportunity. కానీ దాన్ని అవకాశంగా మనం If తీసుకోవాలి. everybody is fighting the battle, they wouldn't get any chance to fight the battle. ఒకళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉంటే దావీదుకి యుద్ధంలో పోరాడే అవకాశం దొరికేది కాదు. Because when all are fleeing from Goliath, అందరూ గొలియాతును చూసి పారిపోతున్నారు. because of that, దానిని బట్టి David took it as an opportunity and as a challenge. దావీదు దాన్ని ఒక అవకాశంగా, ఒక సవాలుగా తీసుకున్నాడు. What is happening here? అర్రే, ఏం జరుగుతుంది ఇక్కడ? I got great things from these people. ఈ ప్రజలందరూ దేవుని ప్రజలు గొప్ప కార్యాలు But nobody is చేస్తారు. standing against the enemy. కానీ శత్రువుకి ఎదురుగా ఎవడు So I need నిలబడతాడు? not criticize these people. వాటి వీళ్ళని విమర్శించే లాభం I లేదు. have to take it as an opportunity. ఇది నా అవకాశంగా తీసుకోవాలి. I will stand for the Lord. నేను నిలబడతాను, నేను ప్రభు కొరకు So నిలబడతాను. David was awakened because the adversary is shouting and challenging. శత్రువు కేకలు వేసి విమర్శిస్తున్నాడు, లేక సవాలు చేస్తున్నాడు కాబట్టి దావీదు దాన్ని అవకాశంగా Even తీసుకున్నాడు. today when we see in the outside world, ఈ రోజు కూడా మనం బయట లోకాన్ని when you చూస్తాం. go out of this four walls, ఈ 4 గోడలు దాటి బయటికి you can వెళ్తే see how the enemy of God is challenging. దేవుని యొక్క శత్రువు ఏ రీతిగా సవాలు వేస్తున్నాడో మనం You చూడవచ్చు. can see in different states of our own country. మన దేశంలోనే రకరకాల రాష్ట్రాల్లో మనం చూడవచ్చు. Even the enemies of the gospel, they are troubling the people of God so much, and the people of God are not in a position to do anything. సువార్త శత్రువులైనటువంటి వారు దేవుని ప్రజలు ఎంతగా హింసిస్తున్నారంటే దేవుడి బిడ్డలు ఏమి చేయలేకపోతున్నారు. They are simply quiet. వాళ్ళు మౌనంగా నోరు They మూసుకున్నారు. are not in a position to attack the enemy. శత్రువుని జయించే స్థితిలో లేరు. Oh, this is not the time to criticize anybody. ఇంకెవరిని కూడా విమర్శించే సమయం కాదు. It is a time to take it as an opportunity and jump into the picture. మనం దీన్ని అవకాశంగా తీసుకుని అసలు రంగంలోకి దూకాలి. David did like that. దావీదు ఆ పని He చేశాడు. was awakened by the challenge of the God's people. శత్రు యొక్క సవాలు దాన్ని చూసి దావీదు మేల్కొన్నాడు. And God also దేవుడు కూడా brought David and Goliath in the right time face to face. సరైన సమయానికి దావీదు గొలియాతు ఇద్దరిని కూడా ఎదురుపడేలాగా చేశాడు. See, our God is a loving God. మన దేవుడు ప్రేమగల దేవుడు. To elevate us in our position, God brings some situations. మనల్ని మనం ఉన్న స్థాయిలో మనల్ని హెచ్చించడానికి దేవుడు కొన్ని పరిస్థితుల్ని తీసుకుని వస్తాడు. If David kills a small lamb, who will make him a king? ఒకవేళ దావీదు గొర్రెను పట్టుకుని గొర్రెని చంపితే దావీదుని రాజుగా ఎవడు చేస్తాడు? I have killed a lamb. నేను ఒక గొర్రె పిల్లని చంపాను, I have killed a rat. నేను ఒక ఎలకని చంపాను, You cannot become a king. వాడు రాజు అవ్వలేడు. If you go and tell to anybody I killed a rat, or they will say like that. నేను ఎలకని చంపానని చెప్పి ఎవరికని చెప్తే అంటారు. So what God will do? దేవుడు ఏం చేస్తాడు? God also feeds the enemy to elevate us. దేవుడు శత్రువుని పోషిస్తాడు. ఎందుకు అంటే మనల్ని You హెచ్చించడానికి. can see the personality of Goliath. గొలియాతు యొక్క ఆకారం మీకు తెలుసా? What is the height? ఎంత ఎత్తుండేవాడు గొలియాతు? Double to me. నాకంటే 2 ఇంతలు I ఎత్తుండేవాడు. am only a short fellow. నేను పొట్టివాడిని. Ravi is in a better position. కొంచెం పెరిగేమో. Ravi.
నేను కొంచెం మెరుగేమో. But what about Goliath? కానీ గొలియాతు విషయానికి వస్తే ఏంటి? 9 feet and 6 inches. 9.5 అడుగులు ఎత్తు అంటారు. నా మీద మా అబ్బాయి నిలబెడతా పడతాడు. So, and such a big personality. 9.5 అడుగుల ఎత్తున్న వ్యక్తి. And you can imagine, you can see his armor. దాని యొక్క కవచాన్ని మీరు చూడొచ్చు. See, very heavy. చాలా బరువైన కవచం So, వేసుకున్నాడు. God fed Goliath day by day. దేవుడు దావీదుని గొలియాతుని రోజు పోషించి పెద్ద ఆకారం తీసుకొచ్చాడు. One goat a day. రోజుకు ఒక మేక తినేవాడు, Half a dozen cows. లేకపోతే 6 డజన్ కోళ్ళు And the తినేవాడు. other days of 4 or 5 years back, some you all know WWE, what is that? WWF ఆ కార్యక్రమం మీకు చాలా మంది తెలిసి ఉండొచ్చు. Let us be faithful and truthful in the house of God. దేవుని మందిరంలో మనం కూర్చున్నాము, సత్యం పలుకుదాం. అందరూ తెలుసు, బయట కూడా సత్యమే చెప్తాం, మందిరంలో కూడా చెప్తాం. So one of the sports person, I don't know what is their name because I generally don't see. So he came to India. ఒక దాంట్లో పాల్గొనే ఒక వ్యక్తి, ఆ ఆటగాడు భారతదేశానికి వచ్చాడు. And he is a very hefty personality. చాలా లావు, చాలా ఎత్తు. And in the paper they have written his diet, which is equal to for me 2 months a day. వాడు రోజు తినే తిండి పేపర్లో రాస్తే అది చూస్తే దాదాపు ఆ తిండిని 2 నెలలు తింటారు. See, 6 pounds a day. రోజుకి 6 కోళ్ళు. మిఠాయిలు తిన్నాడు కోళ్ళు. Goliath, God fed Goliath like that. ఆ రకంగా గొలియాతుని దేవుడు పోషించాడు. A big personality. పెద్ద ఆకారం తీసుకొచ్చాడు. And God also was feeding David. దేవుడు దావీదుని కూడా పోషించాడు. God fed Goliath physically, but God fed David spiritually. దేవుడు గొలియాతుని శారీరకంగా పోషించాడు, దావీదుని ఆత్మీయంగా పోషించాడు. And in a secret way. రహస్యంగా Nobody పోషించాడు. knows that David killed a lion and a bear. ఎవరికి కూడా దావీదు ఒక సింహాన్ని చంపినట్టు గాని ఒక ఎలుగుబంటిని చంపినట్టు గాని ఎవరికి తెలియదు. And the probation period is completed for both of them. ఈయన తరబిది కాలం పూర్తి అయిపోయింది. And God brought them with a particular purpose. ఒక ఉద్దేశంతోటి దేవుడు వీళ్ళిద్దరిని ఎదురుపడేలా Even on that day, if David killed an ordinary person, he cannot become a king. ఆ రోజు సైతం ఒకవేళ దావీదు సామాన్యమైన ఇంకొక శత్రువుని చంపుకుంటే దావీదు రాజు అయి ఉండేవాడు కాదు. And in a mysterious way, మర్మమైన రీతిలో God brought Goliath and David to the air on that day. ఆ రోజు ఈ రంగం మీదకి ఈ దావీదుని గొలియాతుని ఇద్దరిని In తీసుకున్నాడు. the sight of David, probably that may be a very big problem. దావీదు యొక్క దృష్టికి ఇది చాలా పెద్ద సమస్యగా He was ఉండేది. such a big man. మరి ఇంత పెద్ద ఉన్నాడు, How can I go before him? నేను చిన్న పిల్లవాడిని, నేను ఎట్లా How ఎదుర్కోవాలి, can I fight the battle? ఈ యుద్ధం ఎలా చేయాలి? Even King Saul, who is above everybody, even at the shoulder level, that man is running away. రాజైన సౌలు ఎంత ఆజానుభావుడు అంటే ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా తన యొక్క భుజం వరకే వచ్చేవారంట. అంత ఆజానుభావుడు కూడా పారిపోతున్నాడు. And what about me? ఇక నా సంగతికి వస్తే How can I fight with that man? ఈ వ్యక్తిని ఎలా యుద్ధం చేయగలను? Oh, he never thought like that. అలా అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. Why? ఎందుకు? Already he was prepared in a secret way. రహస్యంగా దేవుడు ముందుగానే దావీదుని సిద్ధపరిచాడు. So in your life also, మీ జీవితంలో if you కూడా are in the plan of God, మీరు దేవుని యొక్క sometimes ప్రణాళిక God will bring before you some major problems. ఏదో పెద్ద సమస్యను దేవుడు మీ ముందుకు తీసుకుని It వస్తాడు. is not to confound you. మిమ్మల్ని కలవర It పెట్టడానికి is కాదు, not to destroy your life. లేక మీ జీవితాన్ని నాశనం చేయడానికి It is కాదు. only to elevate you because you are in the plan of God. దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కేవలం హెచ్చించడం కొరకే దేవుడు అలాంటి సమస్యను So తీసుకొస్తాడు. that day, on the right time, God brought Goliath and David to that battlefield. ఈ రకంగా దేవుడు సరైన సమయానికి దావీదుని గొలియాతుని ఇద్దరిని యుద్ధ భూమికి So when తీసుకొచ్చాడు. the enemy is becoming bigger and bigger, don't get discouraged. కాబట్టి మీ శత్రువు మీకంటే మించిపోయి బాగా పెద్దగా ఎదిగిపోతుంటే మీరు నిరుత్సాహపడవచ్చు. Sometimes God will give the work to evil people. కొన్నిసార్లు దేవుడు దుష్టులైన వారికి పని ఇస్తాడు Isn't it? కదా? Why? What is the work? ఏంటా పని? To gather and gather and gather. బాగా సమకూర్చుకుని సంపాదించుకోవడం. Why? ఎందుకు? Why they are gathering? ఎందుకు సంపాదించుకుంటారు? It is written so clearly. చాలా తేటగా బైబిల్లో రాసింది. God gives work to the sinner to gather all the goods to give to the person who is pleasing in his own sight. పాపాత్ముడైన వాడికి చాలా పని అప్పగించి చాలా ఐశ్వర్యాన్ని కూడబెట్టుకునేలాగా చేస్తాడు. ఎందుకంటే వాడు సంపాదించిందంతా తీసుకొచ్చి దేవుడి దృష్టికి అనుకూలంగా ఎవడు జీవిస్తున్నాడో వాడికి ఇవ్వడానికి Free. ఉచితంగా.
that man will be toiling day and night. Gather. నీ పక్కకి తోడు పాపిగా ఉండి గ్యాదర్ చేసేవాడుగా ఉండేటట్టు చూసుకో ఆ ప్లాట్ నీకే The book of Ecclesiastes. ప్రసంగి గ్రంథము Ecclesiastes. ప్రసంగి గ్రంథము Chapter 2. రెండవ అధ్యాయం Verse 26. 26వ వచనం. Ecclesiastes 2:26. ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం 26వ వచనం. ఏలనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడు కానివాడు ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి మామూలుగా కాదు, ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఎవరు నిర్ణయిస్తారంట? ఎవరు నిర్ణయిస్తాడు? God only. దేవుడు నిర్ణయిస్తాడు. Hey, papi, come here. అరే పాపి రా, I am giving you some work. నీకు ఒక పని ఇస్తున్నా. I am giving you a calling. నీకు ఒక పిలుపుని ఇస్తున్నాను. What is that calling? ఏంటా పిలుపు? Day and night you should not sleep. నువ్వు రాత్రి పగలు నిద్రపో. You have to gather. బాగా సంపాదించు. What is the purpose? దేని కొరకు? To give to the person who is good in the sight of God. దైవ దృష్టికి ఇష్టుడైన వానికి ఇచ్చుటకై. So that